పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ దుబాయ్లో జరుగుతుంది. మొదటి రెండు మ్యాచ్లు గ్రూప్ ఏకి సంబంధించినవి జరగగా ఇప్పుడు గ్రూప్ బికి సంబంధించి మూడో మ్యాచ్ అయితే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చాలా సునాయాసంగా విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా గురించి చెప్పుకోవాలంటే కంటిన్యూగా 5 వన్డే మ్యాచ్లు ఓడిపోయి ఈ సిరీస్కి వచ్చింది. అంటే ట్రై సిరీస్లో ఓడిపోయింది. ఏంటి న్యూజిలాండ్ అలాగే పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా ట్రై సిరీస్ ఆడాయి పాకిస్తాన్లో. సో ఆ సిరీస్లో చాలా ఫేవరంగా ఆడింది సౌత్ ఆఫ్రికా, దారుణంగా ఓడిపోయింది. అలా 5 మ్యాచ్లు ఓడిపోయి ఈ సిరీస్కి రావడం వల్ల మరి మొదటి మ్యాచ్లో ఓడిపోతుందా గెలుస్తుందా అని అందరూ అనుకున్నారు సౌత్ ఆఫ్రికా. కానీ చాలా సునాయాసంగా 107 పరుగుల తేడాతోటి విన్ అయింది ఆఫ్ఘనిస్తాన్ పైన. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 315 పరుగులు చేసింది. 6 వికెట్లు కోల్పోయి 50 ఓవర్లకి. ఓపెనర్ రికల్టన్ కమ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రికల్టన్ ఓపెనర్ 103 పరుగులు కొట్టాడు. 106 బాళ్లలో 7 4లు 1 6. ఇంకో ఓపెనర్ టోనీదే జార్జీ 11 రన్స్ కొట్టాడు 11 బాల్స్లో. సో ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే బౌమా, వాండర్ డస్సెన్, మర్క్రమ్ వీళ్ళు బౌమా 58, వాండర్ డస్సెన్ 52, మర్క్రమ్ 52. టాప్ ఆర్డర్ మాత్రం సూపర్గా ఆడారు. అందుకే చాలా ఈజీగా 315 పరుగులు చేసింది. 6 వికెట్లు కోల్పోయి, అంటే రన్స్ ఎక్కడ స్లోగా ఆడడానికి వీలు లేకుండా సింగిల్స్ తీసుకుంటూ మధ్య మధ్యలో షాట్స్ కొట్టుకుంటూ అలా ఈజీగా 300 దాటించారు. సో టాప్ ఆర్డర్ సక్సెస్ అవ్వడం వల్ల మొదటి 5 బ్యాట్స్మెన్లలో 3 హాఫ్ సెంచరీలు 1 సెంచరీ చేయడం జరిగింది. అలా ఈజీగా 315 పరుగులు అయితే చేశారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ విషయానికి వస్తే ఫాస్ట్ బౌలర్స్ ఫరూకీ 1 వికెట్, అజ్మతుల్లా 1 వికెట్, ఇక స్పిన్నర్ నబీ 2 వికెట్లు, ఇంకో స్పిన్నర్ నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు. మొత్తం ఇక్కడ 5 వికెట్లు అయితే 6 వికెట్లు అంటే 1 వికెట్ రన్అట్ అయ్యాడు. ఎవరు? ఓపెనర్ రికల్టన్, గుర్బాజ్ అలాగే రషీద్ ఖాన్. బౌలింగ్లో అంటే బౌలర్కే స్ట్రైట్ కొట్టాడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, సెంచరీ కొట్టిన రికెల్టన్. సో బౌలర్ త్రో వేశాడు, మళ్ళీ కీపర్ కంటే ఫ్రంట్ ఫుట్ వచ్చి కొట్టాడు అనమాట. బాల్ మిస్ అయింది. సో కీపర్కి వేస్తే మళ్ళీ కీపర్ పట్టేసి కొట్టాడు. సో ఈజీగా రన్అట్ అయిపోయాడు. యాక్చువల్లీ బ్యాట్ క్రీజ్లోకి వెళ్ళిపోయింది, కాకపోతే బ్యాట్ లేసి ఉండడం వల్ల అవుట్గా తిరిగాడు. లేకపోతే బాగానే మంచి ఫామ్లో ఉన్నాడు రికెల్టన్ నిన్న చూసుకుంటే. ఇక ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్స్ రెహ్మనుల్లా, గుర్బాజ్ అలాగే ఇబ్రాహీం జర్డాన్ ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. ఇక గుర్బాజ్ గురించి చెప్పనవసరం లేదు, కోల్కతా నైట్ రైడర్స్కి ఆడతాడు. చాలా మంచి ఈ ఇన్నింగ్స్లు ఆడాడు ఐపీఎల్లో. సో ఆ విధంగానే ఆడతాడని అందరు ఎక్స్పెక్ట్ చేశారు, మరి ఏం ఆడలేకపోయాడు. అలాగే ఇంకో ఓపెనర్ కూడా జర్డాన్ కూడా ఫెయిల్ అయిపోయాడు, 17 రన్స్. ఇక అటల్ సెదీఖుల్లా అటల్ 16 రన్స్ కొట్టాడు. టాప్ 3 బ్యాట్స్మెన్లు ఫెయిల్ అయ్యారు. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక రహ్మద్ షా పోరాటం వృధా అయింది. 90 రన్స్ కొట్టాడు 92 బాల్స్లో. వన్డేలో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక్కడ కెప్టెన్ షాహిదీ, అష్మతుల్లా షాహిదీ డక్అవుట్ అయ్యాడు. పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్కి. ఇక అజ్మతుల్లా ఒమర్ జాయ్ అజ్మత్ మంచి బ్యాట్స్మెన్, ఇతను కూడా మిడిల్ ఆర్డర్లో వస్తాడు. ఏం ఆడలేకపోయాడు, 18 రన్స్. ఇలా ఫేవలంగా ఆడిపోయారు. ఫేవలంగా ఆడడం వల్ల ఓడిపోయారు. మహమ్మద్ నబీ 8 రన్స్ ఆల్రౌండరు. అలాగే గుల్బాదిన్ నయీబ్ 13 రన్స్. రషీద్ ఖాన్ స్పిన్నర్, తెలుసుగా రషీద్ ఖాన్ గురించి, 18 రన్స్. సో నూర్ అహ్మద్ 9 రన్స్. సో ఈ విధంగా ఆడడం వల్ల ఓటమి చవి చూడాల్సి వచ్చింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. కారణం ఏంటంటే గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఉంది. ఒక మ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. ఇవాళ ఇంకో మ్యాచ్ జరుగుతుంది, ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జరుగుతుంది. అటు ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకున్న కెప్టెన్ బట్లర్ ఉన్నాడు. వన్డేలకు వైట్ వాష్ అయిపోయారు, మొన్ననే ఓడిపోయారు. ఇండియా చేతిలో 3 మ్యాచ్లు ఓడిపోయి వైట్ వాష్ అయిపోయి ఇటు ఈ సిరీస్కి రావడం జరిగింది ఇంగ్లాండ్. ఇక ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుంటే శ్రీలంక చేతిలో వన్డేలో ఓటమి చెందారు, అలాగే పాకిస్తాన్ చేతిలో వన్డేలో ఓటమి చెందారు. సో మళ్ళీ వాళ్ళు ఈ సిరీస్కి వచ్చారు. మరోవైపు వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ 3 రిటైర్మెంట్ అవ్వడం జరిగింది వన్డేల నుంచి. స్టార్క్ రిటైర్ అయ్యాడు, అలాగే ప్యాట్ కమిన్స్ వాళ్ళ కెప్టెన్ రిటైర్ అయ్యాడు, అలాగే హజల్వుడ్ రిటైర్ అయ్యారు వన్డేల నుంచి. అలాగే ఇక కెప్టెన్షిప్ స్టీవెన్ స్మిత్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది ఎవరికి అంటే ఎక్కువగా ఆస్ట్రేలియాకే పొంచి ఉంది. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో ఆఫ్ఘాన్ చేతిలో చాలా దారుణంగా ఓటమి పాలై సెమీఫైనల్ కూడా రాలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి పాలయ్యాక ఆస్ట్రేలియా టీం. సో ఆ విధంగా చూసుకుంటే సో ఆఫ్ఘనిస్తాన్ ఇంత ఫస్ట్ మ్యాచ్లో ఈ విధంగా ఆడినా ఎక్కువ ఇంగ్లాండ్కి ఆస్ట్రేలియాకి అయితే ముప్పు పొంచి ఉంది. ఆస్ట్రేలియా టీంలో గాయాల కారణంగా ఎవరు సరిగా ఇప్పుడు టీం అయితే బలోపేతంగా లేదు, మిడిల్ ఆర్డర్లో అస్సలు బలోపేతంగా లేదు. మరి స్టీవెన్ స్మిత్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు? ఎందుకంటే డేవిడ్ వార్నర్ కూడా రిటైర్ అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సో
అదొక రకంగా ఆఫ్ఘనిస్తాన్కి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ అయితే ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయింది, సౌత్ ఆఫ్రికా విన్ అయింది. మరి రానున్న మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ మరి చెప్పలేము, ఒక్కొక్కసారి సంచలనమైన ఆట ఆడతారు వాళ్ళు. మరి ఆస్ట్రేలియా తోటి, ఇంగ్లాండ్ తోటి ఆ విధంగానే ఆడుతుందేమో అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ గురించి ఇంత మాట్లాడుతున్నామంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ క్రికెట్ టీంని బాగా లైక్ చేస్తారు, మన బీసీసీఐని కూడా లైక్ చేస్తారు. వాళ్ళ మ్యాచ్లు కూడా ఇండియాకి వచ్చి ఆడతారు. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లు ఆఫ్ఘనిస్తాన్లో ఆడకుండా తటస్థ వేదికని ఇండియాకి వచ్చి వాళ్ళ మ్యాచ్లు ఆడుతాడు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ గురించి ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.